ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సున్నుండల్ని నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా సున్నుండల కోసం ఇలా ఐరన్ కడాయి పెట్టుకొని అందులో మినప్పప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రైస్ వేసుకోవాలి. రైస్ వేయడం వల్ల, బియ్యం వేయడం వల్ల మనకు సున్నుండలు తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా బెల్లాన్ని మనం చిన్నగా కట్ చేసుకోవాలి. మినపగుళ్ళను దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సగం గ్రైండ్ అయిన తర్వాత బెల్లంని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఇలా గ్రైండ్ చేసుకుంటే మొత్తం మిశ్రమం ఇలా రెడీ అయిపోతుంది. మనం వేడివేడిగా ఉన్న నెయ్యిని ఇందులో వేసుకుంటూ మనం ముద్దలుగా రౌండ్గా చేసుకోవాలి. మనకు రౌండ్గా వచ్చే వరకు మనం ఇలా నెయ్యి ఎంత అవసరమో చూసుకోవాలి. నేను కేజీ మినప సుండులను ప్రిపేర్ చేశాను. దీనికి 1/2 కేజీ దాకా నెయ్యి పడింది. మీరు కూడా సరైన కొలతలతో పక్కాగా మీ ఇంట్లో సున్నుండలని ప్రిపేర్ చేయండి. చూసారా, మనకు ఆరోగ్యానికి ఎంతో బలమైన సున్నుండలు అనేటివి రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ సున్నుండలని ఇంట్లో ట్రై చేసి